నమస్కారం అండి. నేను మీ నండూరి రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. వెలిముల అంటే కొల్లూరు దగ్గర నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్నటువంటి వెలిముల. వెలిముల యొక్క రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ ఎలా ఉంది? వెలిములలో పెట్టుబడి పెడితే ఏ విధంగా మనం లాభం పొందే అవకాశం ఉంది? వెలిముల యొక్క ప్రాముఖ్యత ఏంటి? వెలిముల మొన్న వర్షాలొచ్చినప్పుడు ఏ విధంగా ఎంత దెబ్బతింది? ఏ మేరకు దెబ్బతింది? ఎలా ఉంది? అన్న విషయాలపై చర్చించడానికి మీ ముందుకొచ్చాను. ఎందుకంటే ఈ విషయమై ఎన్నో సార్లు కొల్లూరు దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ బావుంటుందని చెప్పడం జరిగింది కాబట్టి, కొంతమంది దాని మీద ఈ రకమైనటువంటి అభిప్రాయాలు అడిగి, ఆ సందేహాలు వెలిబుచ్చారు కాబట్టి, ఈ విషయాన్ని నేను క్లారిఫై చేయడానికి ముందుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెలిముల అది ఒక ఫాస్ట్ గ్రోయింగ్ రెసిడెన్షియల్ ఏరియా. గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ హై రేజ్ అంటే 50 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ అయితే రావట్లేదు. ఇక్కడ ప్రస్తుతానికి మాక్సిమం విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ప్రెస్టీజియస్ విల్లా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అంటే హై కాస్ట్ అలాంటి హై కాస్ట్ విల్లా ప్రాజెక్ట్స్, లగ్జూరియస్ హై ఎండ్ విల్లా ప్రాజెక్ట్స్ ఇక్కడ వస్తున్నాయి. అంటే ప్రతి వాళ్ళకి తెలుసు రాధే గ్రూప్ వాళ్ళు లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి అక్కడ కడుతూ ఉన్నారు. అవి చాలా హై కాస్ట్ కాబట్టి మనం దాన్ని ఎక్కువగా చర్చించలేదు. ఓకే. వేరేయాజ్ ఇప్పుడు మనకి అపార్ట్మెంట్స్‌కి వచ్చేటప్పటికి ఇక్కడ చాలా చక్కగా అన్నీ కూడా 10-14 ఫ్లోర్స్ ఎక్కువ మెజారిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో కూడా డెన్సిటీ నేను ఎప్పుడు చూసేది పర్ యాకరేజ్ డెన్సిటీ ఎలా ఉంటుంది? దానివల్ల మళ్ళా ట్రాఫిక్ జామ్స్ ఎలా ఉంటాయి? అన్న ఆ విధంగా చూస్తే ఇక్కడ 100 ఫీట్ రోడ్ ఉండి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇక్కడ వర్క్ చేస్తూ పెద్ద పెద్ద కంపెనీలు నేను చెప్తే కూడా మీరు ఆశ్చర్యపోతారు. ప్రాస్పెరిటీ దాని గురించి కూడా చెప్పినట్టున్నాను. జెన్స్కేపు, హాల్మార్కు, మేఫెయిరు, సుపంద, గోల్డెన్ కౌంటీ ఇన్నున్నాయి ఇక్కడ ప్రాజెక్ట్స్. ఈ అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది మంచి ఫాస్ట్ గ్రోయింగ్ హ్యాపెనింగ్ ఏరియా అయిపోయింది. ఇంక ఇలా ఉంటే ఇటు పక్క నుంచి మనం చూస్తే చాలా దగ్గరగా మనకి ఐటీ హబ్‌కి ఇది నియరెస్ట్ ప్లేస్ ఫర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అండ్ హాస్పిటల్స్‌కి, స్కూల్స్‌కి ఏ స్కూలు చిన్న పిల్లలకి గౌడియం స్కూల్ గానీ, సంస్కృతి స్కూల్ గానీ అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి. ఇటు పక్కన ఇంటర్మీడియేట్ వాళ్ళకి చైతన్య ఉంది. శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ఉంది ఇక్కడ. ఇదే కాకుండా మొత్తం అంతా కూడా గ్రీనరీ అక్కడ బ్రహ్మాండంగా ఉంది. ఈ రోజున మనం చూసుకోవాల్సింది ఏంటి ప్రతి వాళ్ళు కూడా మనం అడుగుతున్నది ఆక్సిజన్ లెవెల్స్ గురించి. సో, ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మీకు చూస్తే ఈ ఈ ఈ ఒకవైపు మనకి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఓఆర్ఆర్. ఇంకొక వైపుకి డైరెక్ట్‌గా మనకు వెళ్ళిపోవచ్చు. కంది వైపుకి, శంకరపల్లి, కందికి వెళ్ళటానికి కూడా ఓఆర్ఆర్ ఎక్కకుండా కూడా దీనికి దారుంది. సో, ఇందువల్ల ఏంటంటే ఇటు ఓఆర్ఆర్‌కి వెళ్ళకుండా అటు ముంబైకి హైవేకి వెళ్ళటానికి వీలుగా ఉండి, ఇటు ప్రైమరీ రోడ్ ఏ రోడ్ అయితే ఉందో ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ 60 ఫీట్ ఉన్న రోడ్డు 100 ఫీట్ రోడ్డుకి శాంక్షన్ అయ్యి, వెలిములాని చాలా అంటే రాబోయే కాలంలో చాలా హైలైట్ అయ్యి, చాలా ఫాస్ట్‌గా వెళ్ళటానికి రోడ్డు వైడనింగ్ చక్కగా జరుగుతుంది. ఇంక నెక్స్ట్ మొన్న వచ్చినటువంటి వరదలకి, అంటే మొన్నొచ్చిన వానలకి ఇక్కడ ఎందుకంటే వెలుమురాలో ఒక్కసారి మనం ఎంటర్ అయిపోయిన తర్వాత విలేజ్‌లో ఎంటర్ అయ్యేటప్పుడే ఒక కెనాల్ లాంటిది వస్తుంది. ఆ కెనాల్‌ని దాటిన తర్వాత ఏవైతే మొత్తం అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఈ స్కూల్స్ లాంటివి అభినందన వాళ్ళ ప్రాజెక్ట్ కూడా అక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. ఆ అభినందన ప్రాజెక్ట్ నుంచి అంత ల్యాండ్ కూడా ఆల్మోస్ట్ ఒక లెవెల్‌లోనే ఉంది. అంటే అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఆల్మోస్ట్ ఒక సమతలంగానే ఉంది కాబట్టి వాటర్ స్టాగ్నేషన్ లేదు. అండ్ ఇండస్ట్రీస్ ఏవి దగ్గర లేవు కాబట్టి పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ లేదు. వాటర్ పొల్యూషన్ లేదు. ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంది. అన్నీ గూడా ఇక్కడ హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి, రెరా అప్రూవల్ తోటి వస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి, ఇలాంటి ప్లేస్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే అండ్ అక్కడి నుంచి రావడానికి ప్లేస్ లైక్ గచ్చిబౌలికి కూడా హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పట్టదు కాబట్టి, అండ్ అటువైపుకి వెళ్ళాలంటే పిల్లలు చదువుకుని కందికి వెళ్ళే పిల్లలకు గానీ, రుద్రారంకి వెళ్ళే పిల్లలకు గానీ చక్కటి కనెక్టివిటీ ఉంది. ఇవన్నీ కాక ఆర్టీసీ బసెస్ కూడా అక్కడి నుంచి ఫ్లై అవుతున్నాయి. మనకి రోడ్డు కనెక్టివిటీ బాగుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బావుంది. నంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ బావున్నాయి. ఇటు పక్కన అపోలో హాస్పిటల్ చాలా దగ్గరగా ఉంది. ఇంక కొంచెం 20, 25 నిమిషాలు చూసుకుంటే కాంటినెంటల్ హాస్పిటల్ ఉంది. ఇటు పక్కనకొస్తే రెండో వైపు మనకు కావాల్సిన సిటిజన్ హాస్పిటల్ ఉంది. అమెరికన్ అంకాలజీ ఇన్‌స్టిట్యూట్ ఉంది. సో, ఇటు స్కూల్సు, అటు హాస్పిటల్సు, ఇటు ఎంప్లాయ్‌మెంట్‌కి వెళ్ళే వాళ్ళకి యూత్‌కి కాబట్టి
3 తరాల వాళ్ళకి అంటే రిటైర్ అయిపోయి పీస్‌ఫుల్‌గా ఇళ్లల్లో ఉండేందుకు అండ్ అవసరమైతే ఎమర్జెన్సీలో డాక్టర్స్ కానీ, అలాంటి వాళ్ళకి గానీ, అంటే ఆ తరం వాళ్ళకి గానీ, ఉద్యోగస్తులు ఎవరైతే యువత ఉన్నారో, ఇవాళ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి గానీ, అండ్ ఎవరైతే జస్ట్ ఫ్యామిలీ ఎంటర్ అయ్యి చిన్న పిల్లలు ఉన్నారో ఎలిమెంటరీ స్కూల్స్, ఆ కాన్వెంట్స్ వాటికి గానీ అందరికీ గూడా అనువైనటువంటి ప్లేస్, అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ప్లేస్ కాబట్టే నేను వెలుముల గురించి పదే పదే చెప్తూ ఉంటాను. సో, మీరు వెలుములకి మీరుగా వెళ్ళి అక్కడ చూసుకుని ఎటువంటి సందేహం ఉన్నా, ఏ ప్రాజెక్ట్‌లో పెట్టాలని ఉన్నా మన దగ్గర 2 ప్రాజెక్ట్స్‌లో ఇన్వెస్టర్స్ ముందుకొచ్చారు కాబట్టి, రియల్ భూమి ప్రేక్షకులకు మనం తక్కువ రేట్‌లో ఇప్పించగలుగుతాం అన్నటువంటి కాన్ఫిడెన్స్ నాకుంది కాబట్టి, ఇదంతా గూడా నన్ను చూస్తున్న ఇన్నాళ్ళ నుంచి ఆదరిస్తూ గత 2 ఏళ్లుగా నేను మోర్ థాన్ 2 ఇయర్స్‌గా నేను రియల్ భూమి ఛానెల్‌లో మాట్లాడుతూ ఉంటే, చాలామంది నాతో కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి, మీ అందరికీ ఇది ఒక శుభవార్త. అండ్ మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్, బంధువర్గాల్లో ఎవరికి కావాలన్నా గూడా మీరు వితౌట్ ఎనీ హెజిటేషన్ అన్ని బ్యాంకులు లోన్‌లు, అప్రూవల్స్, టై అప్‌లు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అండ్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ గూడా చక్కటి బిల్డర్స్ చాలా చక్కటి క్వాలిటీతోటి కడుతున్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే నేను రికమెండ్ చేస్తానో ఆ ప్రాజెక్ట్స్‌లో అంటే యూ కెన్ టేక్ ఇట్ యాస్ రవికుమార్ సర్టిఫైడ్ ప్రాజెక్ట్స్. ఓకేనండి. సో, నేనెప్పుడు చెప్తూ ఉంటాను పదే పదే మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఈ సందర్భంగా చెప్తున్నాను. మీ అందరి శ్రేయోభిలాషిని నేను సామాన్యుడిని. సామాన్యులకి కానీ సెలబ్రిటీని కాదు. కానీ మీ అందరి శ్రేయోభిలాషిని. ఆ విషయం మీరు గుర్తుంచుకుని, నా మాటగా ప్రైమరీ హౌస్ ఎవరైతే కొనుక్కొని ఉందామనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఇది సువర్ణావకాశంగా అనుకోండి. ఇవాళ కాస్ట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ 10 ఫ్లోర్స్‌లో గూడా మినిమమ్ రూ. 2500 ఉంది. సో, ఇంక ల్యాండ్ కాస్ట్ ఈ ఏరియాలో 60,000, 70,000 ఉంది. అలాంటప్పుడు 5,000 కంటే తక్కువకి ఇచ్చే అవకాశం లేదు. అలా రూ. 5,000కి మనకి ఇన్వెస్టర్ షేర్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి, మనమందరం గూడా మనకు కావాల్సినయి అంటే మరీ స్ట్రెస్ చేసుకోకుండా స్ట్రెస్ పెట్టుకోకండి, టెన్షన్ తీసుకోకండి. మనకు ఉన్న పరిధిలో, రీచ్‌లో ఈఎంఐలో ఉండేలాగా మీరందరూ కూడా ఇక్కడ నిస్సందేహంగా ఇన్వెస్ట్ చేయండి. అందరూ లబ్ధిదారులు కండి. ఓకేనా? అదే నా ఆకాంక్ష. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ.